ఆ అనుభవంలో దాదాపు ఆయన నేర్చుకున్నటువంటి ప్రతి విద్యను ప్రభు మరిచిపోయేలా చేశాడు అని అనిపిస్తుంది. దాదాపు ఆయనకున్నటువంటి విచక్షణ అంతా పోయింది అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకరోజు ఆయన గొర్రెలు తోలుకుంటూ ఒక చిన్న కొండపైకి వెళితే ఆ కొండపైన ఒక పొద మండుతూ ఉంది, కానీ పూర్తిగా కాలిపోలేదు. అక్కడ దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది ఆయన జీవితంలో మార్పు. సో మొట్టమొదటిగా నేను మీకు పరిచయం చేయాలనుకున్న నీటి అనుభవం ఏమిటి అంటే, ఈ నీటి అనుభవము రావటానికి ముందు ఒంటరితనం అనే అనుభవం తప్పకుండా ఉంటుంది. ఈ నీటి అనుభవము అన్నది రావటానికి ముందు, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి నీటి అనుభవము అన్నది రావటానికి ముందు ఒంటరితనము అనే జీవిత అనుభవం తప్పకుండా ఉండి తీరుతుంది. ప్రతి ఒక్క దైవజనుని యొక్క జీవితంలో జరిగేటటువంటి సత్యం ఇది. ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఒకరికి ఆశీర్వాదకరంగా చేయాలి అని అనుకుంటే, దేవుని చేతిలో భయంకరమైనటువంటి, దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణంగా మనం మారాలి అంటే దేవునితో ఒంటరితనం అనే అనుభవం మనకు ఉండాలి. దేవునితో మనకున్నటువంటి సొంత జ్ఞానం కాకుండా దేవునితో పెనుగులాడే అనుభవం మనకు ఉండాలి. మన బంధువులు, మన మిత్రులు, మనకున్నటువంటి చదువు, మన అందం, మన చందం, మన కులం, మన మన సిరి సంపదలు ఇవన్నీ కాదు, కానీ దేవుడు మాత్రమే నాకు ఆధారం అన్నటువంటి ఒక పరిస్థితిలోకి మనం రావాలి. దాన్నే గెర్షోము అనుభవం అంటారు. దాన్నే ఒంటరితనం అనే అనుభవం అంటారు. లేకపోతే దేవునితో పెనుగులాట అనే అనుభవం అంటారు. యోసేపు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. అబ్రహాము జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. యోబు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. యాకోబు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. చివరికి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి జీవితంలో చూడండి, ఈ అనుభవం మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అయితే నా ప్రశ్న, గెర్షోము అనుభవం అన్నది మొదలైనప్పుడు ఆ గెర్షోము అనుభవాన్ని పొందకుండా, గెర్షోము అనుభవము చాలా ఎక్కువైపోయింది, ఇక నేను తట్టుకోలేను అని విడిచిపెట్టిన బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి. గెర్షోము అనుభవాన్ని అనుభవించలేని బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఇక చాలు, నాకు అవసరం లేదు అని విడిచిపెట్టే అనుభవాలే ఎక్కువ కనిపిస్తాయి క్రైస్తవుల జీవితాల్లో. ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఈ అనుభవంలో దేవుని చేత పెనుగులాడే, దేవునితో పెనుగులాడే, దేవుని వద్ద నుండి దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణముగా మారే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని నేను అడుగుతున్నాను.